అంటే ఇప్పుడు తీసుకుని వస్తున్నటువంటి చట్ట ప్రకారం ఏంటంటే కనుక ఆన్లైన్లో డబ్బులు పంపించినా, అదే విధంగా హుండీ తరపున డబ్బులు పంపించినా, అదే విధంగా ట్రస్టుల ద్వారా డబ్బులు పంపించినా కూడా కంపల్సరీగా గవర్నమెంట్కి తెలపాలి అన్నదే ఈ చట్టం యొక్క నియమం. అంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా కానీ 500 దినార్లు కన్నా హుండీ తరపున పంపించారనుకోండి, ఎవరైతే 500 దినార్లు పంపించి ఉంటారో వాళ్ళ యొక్క పూర్తి అడ్రస్, పూర్తి డీటెయిల్స్ ఇక మీదట వచ్చేసి పోలీస్ వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు 500 దినార్లు కన్నా దొంగతనంగా హుండీ తరపున పంపించారే అనుకోండి, ఖచ్చితంగా ఎవరై తరపున అయితే హుండీ తరపున డబ్బులు పంపించారో ఆ ఆఫీస్ వాళ్ళు మీ అడ్రస్తో సహా ఇచ్చేస్తారు. అప్పుడైనా కానీ మీరు పట్టుబడకైతే తప్పదు. అంటే ఇక్కడ పట్టుబడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మీరు సరైనటువంటి సమాధానం చెప్పకుండా మెమ్మే బెబ్బే అన్నారనుకోండి, ఎనపక 2 తగిలిచ్చేసి ఇండియాకి అయితే పంపిస్తారు. మీ మీద కేసు కూడా ఫైల్ చేస్తారు. అంటే ఇల్లీగల్గా ఇతను డబ్బులు సంపాదించాడు కాబట్టి ఇతను చట్ట ప్రకారం నేరస్తుడు అని చెప్పేసి మీకు 5 నెలలు జైలు శిక్ష పడవచ్చు, లేదంటే కనుక సాఫర్ డైరెక్ట్గా పంపొచ్చు. కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి.